హలో నమస్తే మా ఫర్ ద ఫస్ట్ టైం అయితే నైట్ ఫిషింగ్ చేద్దాం అని అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి వచ్చాం అనమాట. ఇవాళ మనం ఫిషింగ్ చేసే బయట వచ్చేసి కోడి పేగులు అనమాట. కోడి పేగులతో వాలలు పడదాం అని అయితే మేము మా దగ్గరలో ఉన్న పెద్ద కాలువకి అయితే వచ్చాం అనమాట. ఇక నైట్ అయితే మా ఊడికి ఒక గెండ అయితే పడింది అనమాట. మనం లాస్ట్ వరకు ఉండగానే మనకి ఎన్ని చేపలు పడినాయి ఏంటని నేనైతే మీకు చూపిస్తాను. మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మామ. ఇంకా మనకు ఫస్ట్ పడిన చేప అయితే మన నాపలో అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా మంట వేయడం అయితే స్టార్ట్ చేశాడు మావాడు. దోమలు అయితే మామూలుగా పీకట్లేదు మాంసాన్ని మొత్తం పీక్కొని తింటున్నట్టే ఉన్నాయి. లైట్ లేదు ఏమీ లేదు. రోడ్డు పక్కన అయితే కాలువలు అయితే పడుతున్నాం అనమాట. మేమైతే మా దగ్గర లైట్ అయితే ఒకటి లేదు. ఇక్కడ పాము వచ్చినా కనబడదు, కాళ్ళలోకి వెళ్ళిపోవడమే సైడ్ కి. మా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికైతే వచ్చి చేపలు అయితే పట్టారు అనమాట. అప్పుడైతే ఇక్కడ దోమలు కడ్డీలు పెట్టారు, అయితే ఎవరో తస్కరిచ్చేసారు అనమాట. అయితే లేకుండా పోయినాయి. అందుకే అయితే మేము అక్కడ ఉన్న చెత్తతో మంట అయితే వేసుకున్నాం అనమాట. ఆ మంట పొగకి కొన్ని దోమలు అయితే కొట్టకుండా ప్రొటెక్ట్ అయితే చేసుకున్నాం అనమాట. మేమైతే ఇంకా మనకి ఇంకా ఒక గిన్నె అయితే పడింది ఇదైతే మా వాడు ఒక 10 కిలోలు వాలికి చేపలు లాగినట్టు లాగాడు అనమాట. దీంతో 2 చేపలు అయితే మనకి పడినాయి. ఇంకా మనకైతే ఇంకేం పడలేదు. మీరైతే వెళ్తూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.